మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్ఎఫ్ఏడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ డిమాండ్ చేశారు. రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో ఎన్ఎఫ్ఏడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, అందులోని భాగంగానే అమ్మ ఒడి, ఉచిత గ్యాస్ సిలిండర్, మహిళలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై అనేక దారుణాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టే విధంగా కఠిన చట్టాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తరపున డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలియజేశారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామని చెప్పి హామీని అటకెక్కించారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి సుమారుగా సంవత్సరం కావస్తున్నా ఈ పథకంపై అసెంబ్లీలో బిల్లు పాస్ చేయకపోవడం దారుణమని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 దఫాలు అధికారంలోకి వచ్చి విపరీతమైన నిత్యావసర ధరలు పెంచిందని, సామాన్యుడు భరించలేని విధంగా విద్యుత్ బిల్లులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె అన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతుంది అని ఆమె అన్నారు. దేశంలో శాంతి భద్రతలు విఘాతం కలిగేలా పాలిస్తున్నారు అని, అందులోని భాగంగానే జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిని ఆర్టికల్ 370 రద్దు చేసి మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ఇప్పుడు అదే ప్రాంతంలో శ్రీనగర్లో పహల్గాం ఉగ్రదాడి జరిగి సుమారుగా 28 మంది టూరిస్టులు ఆ దాడిలో మరణించడం జరిగిందని ఆమె అన్నారు. నిత్యం భద్రతా వలయంలో ఉన్న ప్రాంతంలో ఉగ్రదాడి జరగడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి మహిళా నాయకత్వం, తూర్పుగోదావరి జిల్లా నుండి పి లావణ్య, యామిని, కొండావతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గరగా అవుతుంది. ఇంతవరకు ఆ పథకాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? దానికి బడ్జెట్లో కేటాయింపులు కూడా ఎందుకు చేయలేదనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. దాంతోపాటు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఒక పక్క 3 సిలిండర్లు ఉచితం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన రేట్లు పెంచుతూ ఉంది. నిన్నగాక మొన్న గ్యాస్ ధర ఒకేసారి పెంచడం మనం చూసాం. అంతేకాకుండా ఇవాళ గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తాం. దాంట్లో ఇవాళ రాష్ట్రంలో 100% మందికి ఎవరికి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి 3 సిలిండర్లు ఉచితంగా పొందిన వాళ్ళు లేరు. దానికి కారణం ఏంటంటే రేషన్ కార్డులు చెప్పడం, లేకపోతే మీ పేరు అందులో నమోదు కాలా దాంట్లో అని చెప్పడంతో ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేస్తుందో ఆ తప్పిదాలు మేము చేయమన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సర్వే చేసి మేము 45 లక్షల మంది మేము లబ్ధిదారులను గుర్తించాం, అందులో 30 లక్షల మంది కడుతున్నాం అని చెప్పేసి పనికిరాని గుంటలు, శ్మశానాలు, స్థలాలు ఇప్పించి కాగితాలు ఇచ్చి స్థలం ఎక్కడో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అలాంటి మోసం చేసి ప్రజలు మోసం చేశారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 25 లక్షల మందికి మేము గృహ నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తామని చెప్పారు. వాగ్దానాన్ని ఎందుకు ఇప్పటివరకు అమలుపరచట్లేదు? ఇవాళ రాష్ట్రంలో మీరు చెప్పిన 25 లక్షల మంది కాదు, దాదాపు మా అంచనా ప్రకారం దాదాపు గత 8 నెలలుగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో మేము సర్వే చేస్తే మాకు దాదాపు 45 లక్షలకు పైగా మహిళలు ఇంటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం నుండి సాయం వస్తుందంటే ప్రధానమంత్రి నుండి వస్తుందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి వస్తుందా, ఆ పథకం ఏ పథకం మాకు ఇంప్లిమెంట్ అవుతుంది, దీనివల్ల మేము సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కదని ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో క్యాబినెట్లో కూడా నిర్ణయం చేసింది. ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆచరణ రూపంలో తీసుకురాలేదన్న మాట వాస్తవం. దానికి తగ్గట్టు 2025-2026 బడ్జెట్లో కూడా కేటాయింపులు చూస్తే 20 లక్షల మంది 25 లక్షలు ఇల్లు కడతామని చెప్పారు. మీరు కేటాయింపులు ఎన్ని జరిగినాయి అంటే ప్రతి వాళ్ళకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని మీరే చెప్పారు. వాళ్ళకి కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ 5 లక్షలు ఇమ్మని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్ పక్కన పెట్టిన మీరు ఇస్తానని 4 లక్షలకు కూడా బడ్జెట్లో కేటాయించని చూస్తే ఎంత చూసిన 6,346 కోట్లు కేటాయించారు. అంటే 25 లక్షల మందికి ఈ 6,300 కోట్ల రూపాయలు సరిపోతాయా? అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 10 లక్షల కోట్లకు కేటాయిస్తున్నాం బడ్జెట్లో అని చెప్పింది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేది 10 లక్షల కోట్లు. మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంత? ఈ వాటాను ఎందుకు తీసుకోలేకపోతారు? నిన్న నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన గారికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారంట. మేమైతే చూడలా. ఆయన చాక్లెట్లు ఇస్తారో, మట్టి ఇస్తారో, నీళ్ళు ఇస్తారో మాకు అనవసరం. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళకి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పుడు ఇవాళ ఇన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలకు పైగా ప్రజలు ఇల్లు లేక అలో లక్షణ ఏడుస్తా అటు ఇంటెద్దులు కట్టలేక
కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంతవరకు ఆ ఇళ్ల మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము నిలదీయదలుచుకున్నాం. ఇప్పటికి అప్లికేషన్లు పెట్టించాం. దాదాపు ప్రతి ఎంఆర్ ఆఫీస్లో కూడా లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు. ఇవాళ అప్లికేషన్లు వెళ్ళి అవి ఆన్లైన్ చేయలే ఇంతవరకు. ఎంఆర్ వాళ్ళు ఏమో మాకు డైరెక్షన్స్ అయితే ఇంకా పూర్తిగా సర్వే చేయమని రాలేదండి, మేము అన్నీ మీకు అట్లా కట్టుకొని రెడీగా కూర్చున్నామని చెప్తారు. అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉన్నప్పుడు, ప్రభుత్వం నుండి క్యాబినెట్ నిర్ణయాలు చేసినప్పుడు ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఇంకా చాచేత, ఎందుకు ఇంకా నిర్లక్ష్యం, ఎప్పుడు ఇస్తారు మీరు? ఈ ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చడంలో అశ్రద్ధ వహిస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని తక్షణం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్లు కేటాయించిన దానికి ఎంత అవసరంతో అంత కూడా కేటాయించాలని కోరుతున్నాం. దాంతో రాజమండ్రి 9వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్లో 90 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ల కల నెరవేర్చేందుకు 8 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులకు ఈ నెల 7వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రివర్ ఫ్రంట్తో గోదావరి గట్టు రూపురేఖలు మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దే క్రమంలో రివర్ ఫ్రంట్ పనులకు శ్రీకారం చుట్టామని, అప్పర్ ప్రామినెంట్ ముందుగా చేస్తున్నామని, లోవర్ ప్రామినెంట్ పనులకు ఇరిగేషన్ వారి నుంచి అనుమతి రావాల్సి ఉందని, వచ్చాక ఆ పని కూడా 14 కోట్లతో చేస్తారని, దీంతో మొత్తం 22 కోట్లతో రివర్ ఫ్రంట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం అంటే ఇది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర నగర్ రోడ్డుకు నిధులు మంజూరైనా అక్కడ తమ ఓటర్లు లేరనే తప్పుడు భావనతో కక్షపూరితంగా సంవత్సరాల తరబడి ఈ రోడ్డు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. నగర కమిషనర్ వచ్చినప్పటి నుంచి దేవీ చౌక్ పుష్కర్ ఘాట్ వద్ద రోడ్డు వేద్దామని చెబుతున్నారని, అయితే ఈ రాళ్లు ఎందుకు వేశారనే దానిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామని, వైసీపీ వారి అవినీతి తేలాక సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. పుష్కరాలకు 2000 కోట్ల అంచనాలు పంపించామని, రానున్న రోజుల్లో రాజమండ్రి నగరాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకుని వెళతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 సంవత్సరాలు మీరు చూసినట్లయితే అభివృద్ధి అనేది పరిమితంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. అవసరమైన చోట చేయకుండా అనవసరమైన అన్నీ కూడా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళారు. ఉదాహరణకి ఈ రోజున 9th వార్డు వెంకటేశ్వర నగర్లో ఒక రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారు 90 లక్షలతోటి. శాంక్షన్ అయిన రోడ్ని సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ కేవలం కక్షపూరితంగా. ఏంటి కక్ష అంటే, మాకు వాళ్ళు నచ్చరు, వాళ్ళు మా ఓటర్లు కాదు. ఓటర్లు అన్న వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఒక దగ్గర ఉండరు. వాళ్ళని ఆకర్షించుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీ ఓటర్లు అవుతారు. ఆ జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో సుమారు 100 కోట్ల పైన పనులు. 7వ తారీఖున, ఈ నెల 7వ తారీఖున రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. నేను ఎన్నికల ముందు చెప్పున్నాను, టూరిజం హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని. దాంట్లో భాగంగా సుమారు 8 కోట్లతోటి రివర్ ఫ్రంట్ని 7వ తారీఖున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము. ఇది 15 సంవత్సరాల రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. అప్పర్ ప్రామినెంట్ ముందు చేస్తూ ఉన్నాం, లోవర్ ప్రామినెంట్ ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కొద్దిగా ఇంకా శాంక్షన్స్ రావాల్సింది ఉంది. వచ్చిన తర్వాత లోవర్ ప్రామినెంట్ కూడా సుమారు 14 కోట్లతోటి ఆ పని కూడా పూర్తి చేసుకున్నట్లయితే 22 కోట్లతోటి గోదావరి ఏదైతే బండ్ ఉందో రూపురేఖలు మార్చబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నగరానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అంటే ఇది. నెక్స్ట్ లెవెల్ అంటే దేవీ చౌక్ చూస్తాం. దేవీ చౌక్ పుష్కర్ ఘాట్ మీరు చూడండి. మీరు స్వతహాగా ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే జర్నీ ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే పైలట్ చెప్తాడు, టర్బులెంట్ జోన్ ఉంది, కాస్త సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. టర్బులెంట్ జోన్లోకి వెళ్ళండి, ఫ్లైట్ పైకి కిందకి ఊగిపోద్ది. అలాగే రాజమండ్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కరెక్ట్గా దేవీ చౌక్కి పుష్కర్ ఘాట్కి వెళ్ళండి, టర్బులెంట్ జోన్ మాదిరిగా కార్లు కానీ బైకులు కానీ ఎట్టా ఊగిపోతాయి. అంటే అది మరి ఎక్కడి నుంచి చూసే టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రాయిల్ని పాతారు మాకు అర్థం కావట్లేదు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఇనిషియేట్ చేశాం.
గౌరవ కమిషనర్ గారు డే 1 నుంచి అడుగుతా ఉన్నారు, దేవి చౌక్ పుష్కర్ ఘాట్ రాళ్ళు తీసేద్దాం, ప్రజలు పడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారంటే ప్రజలకు అసౌకర్యం మాకు తెలుస్తూ ఉంది. కానీ అది కారకులు ఏంటి, అవినీతి ఏం జరిగిందన్న తెలియాలి కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం. వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్స్ వేసి ఆ సమస్యకు కూడా పరిష్కారం శాశ్వతంగా తీసుకొచ్చే కార్యక్రమం కూటమి తీసుకుంటా ఉంది. ఈరోజు 90 లక్షలు. దీంతో పాటు ఏదైతే గాదలమ్మ నగర్లో కానీ లోలుగున నగర్లో కానీ ఇంకొక 2 అభివృద్ధి కార్యక్రమాలు 10వ వార్డు, ఇలా ఒక్కొక్కటిగా నగరంలోని అన్ని వార్డుల్లో కూడా అవసరమైన చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళే కొద్దీ ఇంకా ఆ రోడ్ లేదు, ఈ రోడ్ లేదు, ఈ డ్రైన్ లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ వేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా అవసరం లేని చోట డివైడర్లు వేసి దానికి బిల్లలు వేసి, అవసరం లేని చోట ఫుట్పాత్ వేసి, ఫుట్పాత్ మీద టైల్స్ వేసి అన్ని అనవసరమైన పనులు చేశారు గత 5 సంవత్సరాలు. ఈ రోజున మొత్తం నిధులన్నీ తెచ్చి కంబాల చెరువులో పెట్టారు. మిగతా ప్రాంతంలో పార్కులు, అవి పార్కులు కాదా? ఇప్పుడు 21 పార్క్స్కి సుమారు 10 కోట్లతోటి ప్యాకేజ్ స్టార్ట్ చేసాం. ప్యాకేజ్ 1 కింద 7 పార్కులు, అది కూడా వారం రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదైతే నష్టపోయిన, ఏదైతే ఇబ్బంది కలిగిన అన్నీ కూడా సరి చేసుకుంటూ భవిష్యత్తులో కూటమి ఈ యొక్క నగరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే విధంగా అభివృద్ధి పరంగా కానివ్వండి, లేకపోతే టూరిజం పరంగా కానివ్వండి, అన్ని తీసుకెళ్లే బాధ్యత కూటమి తీసుకుంటుందని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, వ్యత్యాసం తెలుసుకోండి. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు, ఏం కార్యక్రమాలు చేశారు? ఎక్కడైనా కావాల్సిన చోట రోడ్లు వేసారా, కావాల్సిన చోట్ల డ్రైన్ చేశారా, ఇంకేదైనా కార్యక్రమాలు చేశారా? ఈరోజు కూటమి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఎన్ని రోడ్స్ వేస్తా ఉన్నాం, ఎన్ని డ్రైన్స్ వేస్తాం? రాత్రి గుంతలు పడిపోయి పాడైపోవు కదా. అంటే సంవత్సరాలుగా నిర్లక్ష్యం గురైనవి అవన్నీ. ఇప్పుడు మేము శ్రద్ధ వహించి వాటన్నిటిని కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరమైన ప్రతి రోడ్డు కూడా దగ్గరలో పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి. సుమారు 2,000 కోట్లు ఇప్పటికే ఎస్టిమేట్స్ పెట్టున్నాం. ఆ ఫండ్స్ కూడా వస్తాయి. నగరంలో ఎక్కడా కూడా రోడ్డు డ్రైన్ అవసరం అనేది లేకుండా ఉండే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని కూటమి శాసనసభ్యుడిగా ప్రజలందరికీ కూడా తెలియదు. తూర్పుగోదావరి జిల్లా శిష్య రక్షణ సంక్షేమం సంఘం ఆవిర్భావ సభ రాజమండ్రి శేషయ్యమెట్ట రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించారు. శిష్టకరణాలను కేంద్రం ఓబీసీలుగా గుర్తించేలా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమం సంఘం అధ్యక్షుడు అక్కు మహంతి నాగేశ్వరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా శిష్ట రక్షణ సంక్షేమం సంఘం ఆవిర్భావ సభ కార్యవర్గ ఆత్మీయ కలయిక రాత్రి శేషయ్యమెట్ట రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శివసూర్య ప్రకాశ్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సహకారంతో ఓబీసీల గుర్తింపు సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజమండ్రిలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. 200 గజాల స్థలం సేకరించి సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు రాజా హామీ ఇచ్చారు. విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు సలహా మండలి ముఖ్య సభ్యులు బట్లంకి ప్రకాష్ మాట్లాడుతూ రాజమండ్రిలో శిష్టకరణాల ఓటింగ్ 10,000 వరకు ఉంటుందని అందరూ ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. గౌరవ అతిథిగా సంఘం ఉపాధ్యక్షుడు సలహా మండలి సభ్యుడు వీణం వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్రం యూనిట్ అధ్యక్షుడు ఎస్వీఎస్ శ్రీనివాస్, కార్యదర్శి డబ్బీరు విజయ దివాకర్, డబ్బీరు ఆనంద్, రౌతుల సత్యబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానాపురపు గౌరీ శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపాతురిని సాయిబాబు, ఉపాధ్యక్షుడు వీణం రామచంద్రరావు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులకు పూర్వ అధ్యక్షులకు ఆత్మీయ సత్కారం చేశారు. మనం 2009లో ఓసీలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి 2009 తర్వాత పెద్దల సహకారంతో ఓసీ నుంచి బీసీకి వచ్చాం. అదే పోరాటంతో ఇప్పుడు మనం ఓబీసీ కోసం పోరాడుతున్నామండి. మొన్న జరిగిన ఢిల్లీలో రామ్మోహన్ నాయుడు గారు సపరేట్గా ఒక 5 కులాలకి, బీసీ కులాలకి ఓబీసీ సాధించడం కోసం సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు. తర్వాత అది మనకి చాలా ఉపయోగపడిన మీటింగ్ అండి. అది ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా రాజమండ్రి గురించి మాట్లాడితే కమ్యూనిటీ హాల్ చాలా ఇంపార్టెంట్. రాజమండ్రిలో ఒక కమ్యూనిటీ హాలు ఇంతవరకు లేదు.
దాని గురించి మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ద్వారా అయిన స్థలంగానే దొరికితే అది మనకు తప్పకుండా ఇస్తానని చెప్పారు. అది కొంచెం కష్టమని మన ప్రకాష్ గారు ఇప్పుడే అన్నారు. దాని గురించి మేము అనుకుంటున్నామంటే మన ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఒక గజం స్థలం కేటాయిస్తే మనం 200 గజాలు సరిపోద్ది అనుకుంటాం. మనకి ఆ 200 గజాలు 200 కుటుంబాలు ముందుకొచ్చి మనిషికి గజం స్థలం ఇస్తే మనకి కమ్యూనిటీ హాల్కి ముందు స్థల సేకరణ జరుగుద్ది. ఆ తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ బిల్డింగ్కి ప్లాన్ చేసుకోవచ్చండి. ఎంపీ గారి గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి కమ్యూనిటీకి సిస్టర్గాన్ కమ్యూనిటీకి స్థలం చాలా అవసరమని, కమ్యూనిటీ హాల్ చాలా అవసరమని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈరోజు సిస్టర్గణాలు అందరూ కలిసి ఇక్కడ మాకు ప్రెసిడెంట్గా, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైనట్టు రాజుగా మా కమ్యూనిటీకి సంబంధించి మరి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పడం జరిగింది పెద్దలందరూ కూడా. దానికోసం మేము మా వంతు కృషి చేసి పెద్దలుగా మేము కూడా ఇప్పుడు రాజా గారు మంచి సలహా ఇచ్చారు. మనిషి ఒక గజమే ఉంటే పెద్ద పనేం కాదు. ఎందుకంటే ఒక 5,000, 3,000, 4,000, 5,000, 10,000 ఉంటుంది. అలా ఒక గజం 200 మంది కుటుంబాలు వేసుకుంటే చాలా బాగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా మా వంతు అందరం కూడా కృషి చేసి ఇందులో కూడా ఈ 200 మందిలో కూడా మా కమ్యూనిటీని అభిమానించి ఇచ్చేవాళ్ళని కూడా కొంతమందిని పెద్దలను కూడా మేము గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర కూడా కొంత ఫండింగ్ తీసుకుని ఈ కమ్యూనిటీ హాల్ని తొందరలోనే మరి స్థాపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్యూనిటీ హాల్ తొందరలోనే ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. రాజా గారు చెప్పినట్టు మనందరం ఒక యూనిట్గా ఉండి అందరూ ఒకే మాట మీద నిలబడితే అది పెద్ద విచిత్రం కాదండి. నేను మొదటి నుంచి అదే మాట చెప్తున్నానండి. ఇప్పుడు కూడా దాన్నే నేను చెప్తున్నాను. ఓకే అండి, అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ జరుగుతుందండి. మా కమ్యూనిటీలో ఇది జరుగుతుందండి. సెకండ్ తర్వాత 10th క్లాస్ హైయెస్ట్ మార్క్ వచ్చిన వాడికి కూడా మేము ఆర్థికంగా కొంత ప్రోత్సాహం, అంటే అమౌంట్ చిన్నదైనా సరే వాళ్ళని ప్రోత్సహించడానికి మన గార్డెన్ పార్టీలో అమౌంట్ కూడా ఇస్తున్నామండి. ఇంకోటి ఏంటంటే బట్లకి ప్రకాష్ గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే మేము గార్డెన్ పార్టీ గురించి సెక్రటరీగా నాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిని కలాలి, ఎలా చేయాలని. నా ముందు బాగా అంతా చెప్పేశారు బట్లకి ప్రకాష్ గారు. గాడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ చినవెంకటేశ్వర స్వామి వారి పీఠంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ తేదీ గురువారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులకు కళ్యాణ మహోత్సవం ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు వేడుక కనుల పండుగగా జరుగుతున్నందున అశేష భక్త మహానీయులు ఈ అఖండ మహోత్సవంలో పాల్గొని తరించాలని మాతృశ్రీ గడి బాపనమ్మ మానసపుత్రులు గురుగోవింద డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్న బాబు స్వామీజీ కోరారు. సర్వే జన సుఖినో భవంతు చారిటబుల్ ట్రస్ట్, మనగుడి మనసేవ భారతీయ సేవా సమితి, అనుగ్రహప్రద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల గోడపత్రికను శనివారం కంబాల చెరువు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ నటులు, నిర్మాత ఆంధ్ర రజనీకాంత్, ముల్లేటి బాలాజీ మరియు డాక్టర్ శ్రీమాన్ చినవెంకన్న బాబు స్వామీజీ, వాసంశెట్టి గంగాధర్రావు ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ ఇదే రోజు కళ్యాణంలో స్వామివారి దేవేరికి నూతన సువర్ణ మాంగళ్య ధారణ చేస్తున్నారని, ఇది తిలకించిన కన్యలకు శీఘ్రమే వివాహం జరుగుతుందని, తలంబ్రాల బియ్యం శిరసున ధరించిన స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని వాసంశెట్టి గంగాధర్రావు పేర్కొన్నారు. స్త్రీ పురుష చిన్న పెద్ద వయోభేదం లేకుండా ఎవరు తిలకించినా స్వామి అమ్మవార్ల కటాక్షం కలుగుతుంది అని, మీపై ప్రసరించి సర్వకార్యాల్లో జయం కలుగుతుందని, సర్వ కోరికలు తీరుతాయని సినీ నటులు బాలాజీ తెలిపారు. భక్తులంతా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరించగలరని ఆశిస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు. జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్, రాష్ట్ర చైర్మన్ అంబటి శ్రీనివాస్, ఉభయ రాష్ట్రాల వైస్ చైర్మన్ తిమ్మారెడ్డి వెంకట అప్పారావు, మధ్య శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ హరి ఓం. శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకటేశ్వర స్వామి వారి పీఠం, శ్రీ వెంకటేశ్వర నగర్, గాడాల, రాజమహేంద్రవరం రూరల్. దర్శించండి, ధరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ నెల మే 8వ తారీఖున అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారికి, అయ్యవారికి
కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. కావున భక్తకోటి అందరూ విచ్చేసి అయ్యా అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కనులారా మనసారా వీక్షించి మీ మనసులో ఏవైతే సంకల్పాలు ఉన్నాయో ఆ కళ్యాణకారకుడిని దర్శించుకున్న క్షణంలోనే మన సంకల్పాలన్నీ కూడా అయ్యవారు నెరవేరుస్తారు. అంతేకాక మన పీఠంలో వేయించేసి ఉన్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అర్ధాంగి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు ఎడం చెవి దగ్గర ఎటువంటి సంకల్పాన్ని అంటే కోరికని తెలియజేస్తే ఆ కోరికను అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు ఒక ప్రగాఢ విశ్వాసం. అంతటి విశ్వాసంతోనే 120 గ్రాములు పైబడి నూతన సువర్ణ సూత్రధారణ అమ్మవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆ సూత్రధారణ సమయంలో అయ్యవారి చేతుల మీదుగా భక్తకోటి అందరూ వీక్షిస్తున్న సమయంలో అమ్మవారి మెడలో ధారణ జరుగుతుంది. కావున భక్తకోటి ఉదయం 9:30 కల్లా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి 12 గంటల వరకు జరిగే ఈ కళ్యాణ మహోత్సవం ఆ ఆనంద నాయకుడిని దర్శించుకుని మీ జీవితంలో ఆనందం సంపూర్ణంగా ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో నెరవేరాలని, అంతేకాక అయ్యా ఆశ తీరిస్తే అమ్మ ఆకలి తీరుస్తుందని మన పీఠంలో ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాదం వితరణ అమ్మ ప్రసాద వితరణగా మనం చేస్తూ ఉంటాం. అలాగే ఈ కళ్యాణ మహోత్సవం అనంతరము భక్తకోటి అందరికీ కూడా అమ్మ ప్రసాద వితరణ జరుగుతుంది. కావున కళ్యాణం వీక్షించడమే కాకుండా అమ్మ ప్రసాదాన్ని కూడా స్వీకరించి సంపూర్ణమైన ఆశని ఆకలిని రెండూ నింపే ఆ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించవలసిందిగా కోరుచున్నాం. నారాయణ హరి ఓం. ఓం నమస్తుభ్యం శతమూలికభ్యం నిర్విం కుర్మేదవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యక్రమం జరిగినా విఘ్నాలు జరగకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని పూజిస్తాం. తర్వాత మన ప్రీతిపాత్రులైన అందరి దేవుళ్ళని అలంకరించుకుంటూ వారి సేవలు చేసుకుంటూ ముందుకు నడుస్తాం. భక్తి అనేది ఎందుకు అనంటే మనలో ఉండే ఒక ఆధ్యాత్మిక చింతనని పెంచడానికి, అట్లాగే మనలో ఉండే చెడు భావాన్ని పోగొట్టడానికి భగవంతుడే మన శరణ్యం. ఆ భగవత్ సంకల్పం లేనిదే మన అడుగు కూడా వేయలేం. అలాంటిది ఈరోజు మనందరం బాగున్నాం అనుకుంటే ఆ దేవుడి సంకల్పంతోనే ముందుకు నడుస్తాం. ఈరోజు రాజమహేంద్రవరంలో మన గాడాల అమ్మవారిది బ్రహ్మోత్సవాలు తొందరలో జరగబోతున్నాయి. ఆ శుభ సందర్భంలో అమ్మవారి మహోత్సవాలు ఆహ్వానం పత్రిక అనుకోవచ్చు, లేకపోతే అందరినీ ఒక దగ్గరికి చేర్చి వారికి ఆశీస్సులు అందజేయడానికి మా స్వామీజీ గారు మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరి మేలు కోరుకునే ఒక దేవుడి తాలూకా దూతలాగా ఇక్కడ ఉండి అందరికీ సేవ చేసుకుంటున్నారు. మీరందరూ వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. 8వ తారీఖున బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ తారీఖున అమ్మవారికి మంగళసూత్రాలు అలంకరణ జరిగింది. మంగళసూత్రాల కళ్యాణోత్సవంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరుగుతుంది. ఆ మంగళసూత్ర ధారణకి అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే మా స్వామివారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా పొందాలని కోరుకుంటూ అందరికీ శుభమస్తు, అభిజ్ఞమస్తు, శుభం భూయాత్తు. నారాయణ హరి ఓం. అందరికీ నమస్కారం. శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం గాడాల, అక్కడ జరగబోయేటటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన చిన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం 8వ తారీఖున ఉదయం 9:30 గంటలు జరుగుతుంది. దయచేసి మీరందరూ వచ్చి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామీజీ గారి యొక్క దీవెనలు పొందుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. నారాయణ హరి ఓం.